హలో అండి. ఇప్పుడు చాలా మంది ఫాలో అవుతున్న ట్రెండింగ్ టాపిక్స్ యుఎస్ ఎలక్షన్స్, కమలానా, ట్రంపా, ఎక్సెట్రా ఎక్సెట్రా. నిన్నటిదాకా ఆబ్వియస్లీ ఇప్పుడు ట్రంప్ విన్ అయిపోయాడు కాబట్టి ట్రంప్ విన్ అయితే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అనేది డిస్కషన్ స్టార్ట్ అయింది. కమలా అండ్ ట్రంప్ వాళ్ళిద్దరిని కాసేపు పక్కన పెట్టేస్తే అసలు యుఎస్ లో ఇండియన్ కి ఉన్న ఇష్యూస్ ఏంటి, ఎందుకు స్టార్ట్ అయ్యాయి, ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, అవి ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేద్దాం. అండ్ ఏదైనా టాపిక్ మీద ఎస్పెషల్లీ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్లో నేను ఈ విషయం డిస్కస్ చేయాలి ఆర్ చేస్తున్నాను అంటే నాకు కూడా ఈ టాపిక్ మీదనో ఆర్ రిలేటెడ్ దీని మీదనో కొద్ది గొప్ప ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. కొన్ని ఎక్స్పీరియన్స్తోనే మనం తెలుసుకోగలం. ఎంత ఈ టాపిక్ నేను వెళ్ళి ఆన్లైన్లో చదివినా ఏదైనా ఐ క్యాన్ గెయిన్ దిస్ ఎక్స్పీరియన్స్. సో ఈ పర్టికులర్ టాపిక్ మీద నేను మాట్లాడడానికి రీజన్ ఈ ఇమిగ్రేషన్, యుఎస్ లైఫ్, జాబ్స్, H1 నాకు దీని మీద ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఆల్మోస్ట్ 19 years వచ్చే జనవరికి క్లోజ్ టు 19 years నుంచి యుఎస్లో ఉంటున్నాను. అండ్ చాలా ఇయర్స్ అగో చాలా మందిలాగా నేను యుఎస్లో మాస్టర్స్ చేయడానికి వచ్చాను. తర్వాత ఓపీటీ మీద వర్క్ చేశాను, H1 మీద వర్క్ చేశాను. అలా జీసీ కోసం నానా తంతాలు పడి దండయాత్రలు చేసి జీసీ తెచ్చుకున్నాను. అండ్ చాలామంది ఇండియన్ విమెన్కి స్పౌస్ ద్వారా జీసీ వస్తుందండి. అంటే హస్బెండ్ H1 మీద వర్క్ చేసి తర్వాత జీసీ రావడం అలా. బట్ నేను చెప్పాను కదా నేను ఇక్కడ చదువుకున్నా. సో నా జీసీ నేనే తెచ్చుకున్నాను. నాకు ఎవరి డిపెండెంట్ ఆర్ స్పౌసల్ అలా రాలేదు, నాది నాకే వచ్చింది. సో నేను ఆ రోలర్ కోస్టర్ జర్నీ మీద ఆల్రెడీ ఉన్నాను. అండ్ అందరూ అనుకునేటట్టు రిసెషన్ వస్తుందా మోస్ట్ లైక్లీ వచ్చేటట్టు ఉందండి నెక్స్ట్ ఇయర్ 2025లో. సో ఈ రిసెషన్ 2025లో వస్తే కనుక యాక్టివ్లీ ఇన్ ద మార్కెట్ ఆర్ ఇన్ ద ప్రొఫెషనల్ మార్కెట్ నా సెకండ్ రిసెషన్ అవుతుంది. ఎందుకంటే నేను 2008లో రిసెషన్ చూసి ఉన్నాను ఆల్రెడీ. అండ్ ఇమిగ్రేషన్ రిఫార్మ్స్ నేను చెప్పాను కదండి, నేను నా గ్రీన్ కార్డ్ వచ్చే ముందర నేను సెట్ ఆఫ్ లాంగ్ ఇయర్స్ నేను ఈ ట్రావెల్ చేశాను. అండ్ నాకు ఒక హాబీ అండి. నేను ఒక రేడియోలో కొన్ని షోస్ చేసేదాన్ని, ఇప్పుడు చేయట్లేదు, ఒక పాయింట్లో. అండ్ దాంట్లో నేను నాలాంటి వాళ్ళకి సపోర్టివ్గా ఒక అటార్నీతో ఇమిగ్రేషన్ షోస్ చేసేదాన్ని. సో తనతో మాట్లాడిన ఎక్స్పీరియన్స్ ఆర్ వేరే వాళ్ళు కాల్స్ చేసి అడిగే వాళ్ళ క్వశ్చన్స్, ఆ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం ఉంది నాకు. సో ఇంట్రడక్షన్, బ్యాక్గ్రౌండ్ ఇదంతా అయిపోతే అసలు యుఎస్కి జనాలు ఎలా వస్తారు ఆర్ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది యుఎస్ అనే ఒక కంట్రీలో. సో మోస్ట్ ఆఫ్ దెమ్ అండి యుఎస్కి 2 typesలో వస్తారు. ఒకటి స్టూడెంట్ వీసా F1 అంటారు, అండ్ ఇంకొకటి వర్క్ కేటగిరీ H1, L1. దీనికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. బట్ మెజారిటీ ఇండియన్స్ ఆర్ మన దగ్గర నుంచి తెలుగు వాళ్ళు మోస్ట్ లైక్లీ H1 అండ్ L1 మీద వస్తారు చాలా వరకు. ఓకే, సో Y2K బూమ్ ముందర చాలా తక్కువ మంది ఇండియన్స్ యుఎస్లో మాస్టర్స్ చేయడానికో జాబ్స్ చేయడానికో వచ్చేవాళ్ళు. బట్ Y2K బూమ్ తర్వాత ఇది చేంజ్ అయింది. అండ్ బిఫోర్ Y2K, ఆఫ్టర్ Y2K మనం ఈ 2 సినారియోస్ మాట్లాడుకుందాం. సో బిఫోర్ Y2K నేను లేను, నాకు తెలీదు. బట్ ఇప్పుడు ఫ్రెండ్స్లో ఇట్లా అప్పుడు మాట్లాడుకుంటారు కదా. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అప్పట్లో అంత పాపులేషన్ లేదు కాబట్టి, అండ్ యుఎస్ ఎప్పుడైనా సరే కంట్రీ బేస్డ్ వీసాస్ ఇస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఈ కంట్రీకి 100 మంది ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఈ కంట్రీకి 20 మంది, అలా ఒక కంట్రీ బేస్డ్ వీసాస్ డిక్లేర్ చేస్తుంది. సో ఆ Y2K ముందర అంత భూము అంత మంది లేరు కాబట్టి వాళ్ళకి గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ కానీ చాలా ఫాస్ట్గా వచ్చేసాయి. లైక్ వచ్చిన 5 yearsలో గ్రీన్ కార్డ్ రావడము, ఆ నెక్స్ట్ 3-4 yearsలో సిటిజన్ అయిపోవడం అలా అనమాట. సో వాళ్ళు లెస్ దెన్ 10 years గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ 2 అయిపోయేది వాళ్ళకి. అరైవల్ ఇన్ టు ద కంట్రీ టు సిటిజన్షిప్ అలా ఫాస్ట్ గా వచ్చేసేవి. సో Y2K తర్వాత నంబర్ ఆఫ్ పీపుల్ ల్యాండింగ్ ఇన్ ది యుఎస్ ఎక్కువ అవ్వడము, దాన్ని బట్టి ఈ కోటా, కంట్రీ బేస్డ్ కోటా ఏదైతే ఉందో దానికి తగ్గట్టు అమెండ్మెంట్స్ అండ్ రూల్స్ చేంజ్ చేయడము. అండ్ అప్పట్లో ఫాస్ట్ గా జరిగాయి కదా. అప్పట్లో ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇంత స్ట్రిక్ట్నెస్ లేదు. బట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఈ థింగ్స్ అన్ని మెల్లమెల్లగా రిఫార్మ్ చేసి చేంజ్ చేసి ఇలా చేంజ్ చేయాల్సి వచ్చింది. అండ్ యుఎస్ మనకి అంటే ఇండియన్స్ ఆర్ స్టూడెంట్ వీసాస్ ఫారెన్ యుఎస్ హెడ్లో ఫారెన్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి స్టూడెంట్ వీసా ఇవ్వడం అనేది చాలా యూస్ఫుల్. ఎందుకంటే అగైన్ నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్ ఇప్పుడు కరెంట్ డేట్ అని కాదండి, బ్యాక్ ఇన్ ద డే కొన్ని ఇయర్స్ బ్యాక్ గురించి ఆలోచించి చెప్తున్నా. సో వాళ్ళు అంటే యుఎస్ బేస్డ్ సిటిజన్స్, వాళ్ళు చదువు బేస్డ్ మెంటాలిటీ కాదండి వాళ్ళది.
అంటే మనకి ఇండియాలో ఉండండి, చిన్నప్పుడు మనము 6th క్లాస్ 7th క్లాస్ 5th క్లాస్ అరే ట్యూషన్కి వెళ్ళరా, పొద్దున్న లేచి ట్యూషన్కి వెళ్ళు, సాయంత్రం లేట్ అవర్స్ ట్యూషన్లో ఉండు, ఎంసెట్ కి ప్రిపేర్ అవ్వాలి, ఆ ఎగ్జామ్ రాయాలి, ఈ ఎగ్జామ్ రాయాలి, మనకి ఇట్లా ట్యూషన్స్ ర్యాంక్స్ ఇలా చూసి చాలా చిన్నప్పటి నుంచి బాగా రుద్ది పెడతారు కదా. యుఎస్ బేస్డ్ మెంటాలిటీ అలా కాదు. సో వీళ్ళల్లో వీళ్ళు ఎలా ఉంటారంటే అండి, యుఎస్ ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ రైట్. సో వీళ్ళ యాక్చువల్ నేటివ్ అమెరికన్స్ చదువుకోవాలి, ఇదేదో చేసేయాలి, అదేదో చేసేయాలి, వాళ్ళల్లో అంత అవేర్నెస్ లేదు. సో వాళ్ళంతా ఎలా ఉంటారంటే బేసిక్ స్కూల్ కంప్లీట్ అయితే, అంటే హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ అయితే, హై స్కూల్ అంటే 12th గ్రేడ్ నుంచి గ్రాడ్యుయేట్ అయితే నా కొడుకు ఏదో సాధించేశాడు, మా పిల్ల ఏదో సాధించేసింది అని ఒక వాళ్ళలో ఇది చాలా ఉంటది. వాళ్ళు అసలు తెలుసా హై స్కూల్ గ్రాడ్యుయేషన్స్ పెద్ద సెరమనీ చేస్తారు, వాళ్ళు అసలు బెలూన్స్ బొక్కేస్ వాళ్ళ కథలా ఉండదు. అంటే దే ఫీల్ ఇట్ టు బి ఆస్పీషియస్ థింగ్ అట్ దేర్ హోమ్. సో మళ్ళీ ఏంటి, మనలా కాదు ఫస్ట్ గ్రేడ్ కి 1,00,000 కట్టాలి, సెకండ్ దానికి ఇట్లా కట్టాలి, అట్లా కాదు. ఇదంతా వీళ్ళకి పబ్లిక్ స్కూల్స్ అనేవి ఫ్రీ స్కూలింగ్ ఉన్న ఒక కంట్రీ. సో ఫ్రీ స్కూలింగ్ అంటే ప్రీకే అండి. ప్రీకే అంటే మనకి ఎల్కేజీ యూకేజీ అనుకోండి, అక్కడి నుంచి 12th స్టాండర్డ్ అంటే ఇంటర్ అయ్యేదాకా ఇంతదంతా వాళ్ళకి ఫ్రీ స్కూలింగ్ అండి. ఫ్రీ స్కూలింగ్ ఉన్నా కూడా వీళ్ళలో చాలా మంది హై స్కూల్ కంప్లీట్ చేయరు. కొంతమంది డ్రాప్ అవుట్స్ ఉంటారు, మేబీ చదువు మీద ఇంట్రెస్ట్ లేకనో ఎలాగో, బట్ ఫర్ వేరియస్ రీజన్స్. సో వీళ్ళ మెంటాలిటీ ఇట్స్ నాట్ చదువుకోవాలి, ఎడ్యుకేషన్ బేస్డ్ కాదు. సో వీళ్ళు 12th కంప్లీట్ చేయడమే పెద్ద ఇది అనుకుంటే, బ్యాచిలర్స్కి వెళ్ళి మాస్టర్స్కి వెళ్ళి చదివే వాళ్ళు ఎంతమంది అండి. అండ్ మనలాగా ఏదైనా సరే మన మమ్మీ లోన్ తెస్తుంది, డాడీ లోన్ తెస్తాడు, ఇల్లు తాకట్టు పెట్టి బ్యాంక్ లోన్ తెచ్చి చదివిస్తారు, ఇలా కాదు కదా. నువ్వు కాలేజ్కి వెళ్ళాలంటే నీదేదో నువ్వు చేసుకోవాలి, పార్ట్ టైం చేసుకొని సంపాదిస్తావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం. సో చాలా మంది ఏం చేస్తారు, ఒక 1-2 years జాబ్ చేసి కొద్ది గొప్ప సేవింగ్స్ చేసుకొని ఒక 1 year కాలేజ్ అటెండ్ అయ్యి బ్రేక్ తీసుకొని మళ్ళీ కొంచెం సంపాదించుకొని మళ్ళీ బ్యాక్ కాలేజ్ అలా చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ వాళ్ళు, మనలాంటి వాళ్ళు కాదు. సో ఇలా కాలేజెస్ మాస్టర్స్ ఎస్పెషలీ సీట్స్ ఫిల్ అవ్వడము చాలా ఇంపాసిబుల్. ఎవరి వల్ల? నేటివ్ స్టూడెంట్స్ వల్ల. కాబట్టి ఏం చేయాలి, నువ్వు నీ కాలేజ్ కెపాసిటీ ఎవ్రీ ఇయర్ 100 స్టూడెంట్స్ అయితే 10 మంది వస్తున్నారని చెప్పి మిగతా 90 స్టూడెంట్స్ని అలా వదిలేసి ఫ్యాకల్టీ మొత్తానికి పే చేసి స్కూల్ని అకాడమిక్స్ని రన్ చేస్తూ ఉండలేరు కదా. దే వాంట్ ఆల్ ద 100% టు బి ఫిల్డ్ అప్. సో ఏం చేయాలి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడే సీట్ ఫిల్ అవుతాయి, ఫైనాన్షియల్ గా మీరు ఆ ఇన్స్టిట్యూట్ ని రన్ చేయగలుగుతారు. కాబట్టి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వీళ్ళకి కీ. ఎందుకు అంటే వీళ్ళ ఫైనాన్షియల్ దీనికి వాళ్ళే మెయిన్ రూట్ కాజ్. ఎందుకు, మీరు 10 మంది స్టూడెంట్స్ నేటివ్స్ వస్తే దే కెనాట్ రన్ అన్ ఇన్స్టిట్యూట్. కాబట్టి ఫారెన్ స్టూడెంట్స్ వీళ్ళ మేజర్ అసెట్. సో ఫారెన్ స్టూడెంట్స్ ని రావద్దు అనో వీసాలు తగ్గించో వీళ్ళు చేయలేరు. ఇది ఎప్పటికీ జరగదు కూడా. యుఎస్ ఐ డోంట్ థింక్ ఇన్ని ఇయర్స్ లో జరగలేదు. అండ్ యాజ్ ఐ సెడ్ 19 years లో నేను చూడలేదంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఎనీ టైమ్ సూన్. సో యుఎస్ స్టూడెంట్ వీసాస్ చాలా ఇంపార్టెంట్ ఈ కంట్రీకి. మీరు ఎవరైనా యుఎస్ కాన్సులేట్కి స్టూడెంట్ వీసాకి వెళ్ళుంటే మీకు ఇది తెలుస్తుంది. అంటే నేను వెళ్ళాను కదా, నాకు తెలుసు. ఆర్ బేసిక్గా వాళ్ళ కాన్సులేట్ మైండ్లో ఏముంటుంది, కాన్సులేట్ ఫోకస్ ఏంటి, మీరు మా కంట్రీకి రావాలి, చదువుకోవాలి 2 years, మాకు డబ్బులు పే చేసి చదువుకొని వెళ్ళిపోవాలి. ఓకే, అది వాళ్ళ లాజిక్. అండ్ వాళ్ళ క్వశ్చనింగ్ ఇదే లైన్లో ఉంటుంది. మీరు వీసా ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇవే అడుగుతారు. అంటే స్టూడెంట్ వీసాకి వెళ్తే అంటే ఏంటి నీ ప్లాన్ ఏంటి, ఓకే మాస్టర్స్ కోసం వెళ్తున్నావు, బాగుంది, చదువుకున్నాక చదువు అయిపోయాక నీ ప్లాన్ ఏంటి, వాళ్ళ క్వశ్చనింగ్ అంతా ఈ బేస్డ్ ఉంటుంది. సో వాళ్ళ క్వశ్చనింగ్ అలాగే ఉందంటే మనం ఏం చేస్తాము, మన ఆన్సరింగ్ కూడా అలాగే చెప్తాము. అంటే ఏంటంటే నేను అక్కడే చదివి అక్కడే జాబ్ చేసి సిటిజన్ అవుతా అనే ట్రూత్ఫుల్ ఆన్సర్ చెప్పారనుకోండి, ఏమవుతుందో తెలుసా, వీసా రిజెక్ట్ అవుతుంది. కాబట్టి మనం అలాంటివి చెప్పాం. ఏం చెప్తాము, అక్కడి నుంచి అబద్ధాలు స్టార్ట్. మనం ఏం చెప్తామంటే, నేను ఒక వెల్ సెటిల్డ్ సౌండ్ పార్టీ ఫ్యామిలీ నుంచి వస్తున్నా, మా ఇల్లు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఆల్మోస్ట్ అంబానీ కూడా రీచ్ అవ్వలేడు, టాటా బిర్లా అంబానీ మాకు క్లోజ్ రిలేటివ్స్, అండ్ నేను ఇలా విజ్ఞానాన్ని మాత్రమే పెంచుకోవడానికి వెళ్తున్నాను, అది తెచ్చి ఈ కంట్రీకి నా కంట్రీకే యూజ్ చేస్తాను, కాబట్టి నాకు వీసా ఇవ్వండి. నేను ఇక్కడ దింపిన ఎక్కడ ఎయిర్పోర్ట్లో యుఎస్లో ఎయిర్పోర్ట్లో దింపిన తల మళ్ళీ ఫ్లైట్ ఎక్కేదాకా
ఎత్తను, బ్యాక్ వచ్చి మళ్ళీ ఈ కంట్రీలోనే ఎత్తుతాను, ఇలాంటివేవో చెప్తారు. సో ఇది అబద్ధమని అతనికి తెలుసు, మనకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆబ్వియస్లీ రైట్, మనము వీసా కోసం వెళ్ళాము, వీసా రావాలి కాబట్టి ఇదే చెప్తాము, అదే వాడు నమ్ముతాడు, అందుకనే వీసా ఇష్యూ చేస్తాడు. అండ్ ఇప్పుడు ఆన్ పేపర్ ఏం చెప్పొచ్చాం, నేను చదువుకోవడానికి వెళ్తున్నా, మళ్ళీ వెనకాలకి వచ్చేస్తా, నేను ఇంతకు మించి ఇంకేం చెయ్యను, అలా చెప్పినోడికి H1 ఎందుకు ఇవ్వాలి, గ్రీన్ కార్డ్ ఎందుకు ఇవ్వాలి కదండి? ఎందుకంటే నేను చదువుకోవడానికి వెళ్తున్నా అని చెప్పాం, మనము ఇవన్నీ చెప్పలేదు కదా. సో అక్కడి నుంచి అబద్ధాలు స్టార్ట్ చేసాం మనం. నెక్స్ట్, ఈ ఫారెన్ వర్కర్స్ కి కోటా ఉంటుందని చెప్పాయి కదా ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు మనము నేమ్ సేక్ 100 ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇండియా అనే కంట్రీకి ఈ ఇయర్ 100 H1 ఎంప్లాయీస్ ని ఫైల్ చేసే కోటా ఇస్తున్నారు అనుకోండి. ఇలా న్యూ పీపుల్ తయారయ్యి ఈ స్టూడెంట్స్ అందరూ గ్రాడ్యుయేట్ అయ్యి మార్కెట్లోకి వస్తే ఎంతమంది అయ్యారండి? ఆల్మోస్ట్ 1000 అయ్యారు. సో 100 ఉన్నదాన్ని 1000 పీపుల్ ఎలా ఫిల్ చేస్తారు? దాన్ని ఏం చేయాలి? దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే లాటరీ వేస్తారనమాట. లాటరీ వేసి వాళ్ళ అప్లికేషన్ పిక్ చేస్తారు. సో దట్ ఈ 100 మంది ఆ 1000 మందిలో ఎవరు అనేది ఆ లాటరీ సిస్టమ్ ద్వారా పిక్ చేసి వాళ్ళని అప్లై చేయడానికి ఎంకరేజ్ చేస్తారు. ఒకవేళ ఈ 100 పీపుల్లో ఎవరైనా ఫర్ సమ్ రీజన్ విత్డ్రా అయితే ఆ ఛాన్స్ నెక్స్ట్ మళ్ళీ లాటరీ తీసి వాళ్ళకి ఇస్తారనమాట. ఎంతమంది పొజిషన్స్ ఉంటే అంతమంది. సో అలా ఆ 100 మాత్రమే ఫిల్ చేస్తూ ఉండబట్టి ఒక్కొక్కసారి కొంతమందికి లాటరీలో పిక్ అవ్వదు, అప్రూవల్ రాదు, అలా అనమాట. సో ఇది బేసిక్ గా. ఇంకొకటి ఏంటంటే అండి, ఎకానమీ ఇంక్రీజ్ అయ్యి ఎటు తిరిగి ఏం చేసినా మనం మర్చిపోతుంది ఏంటండి, ఎటు తిరిగి అందరూ వచ్చి ఫైనల్ గా సాఫ్ట్వేర్ జాబ్స్ లోనే పడతారు. నేను కూడా సాఫ్ట్వేర్ అనుకోండి, బట్ చెప్తున్నా. సో వేరే ఫీల్డ్స్ మీద మనకి ఫోకస్ లేనప్పుడు అవే 4 జాబ్స్, అవే కేటగిరీ, అవే మనుషులు, అదే 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 రొటేషన్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అండి, గ్రాడ్యుయేట్ అయ్యాక వీళ్ళకి జాబ్స్ ఎలా వస్తాయి? ఎందుకంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. ఎవరైనా ఇప్పుడు ఒక జాబ్ ఉందనుకోండి నా దగ్గర, నేను ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ని హైర్ చేసుకోవడానికి ట్రై చేస్తానా, వీళ్ళకి ఏమి రాదు అని నాకు తెలిసిన వాళ్ళని హైర్ చేసుకుంటానా? సో మెల్లగా అక్కడ ఏమవుతుందంటే న్యూ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ లో అన్ఎంప్లాయ్మెంట్ మెల్లమెల్లగా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ లో ఒక 2 నెలలు 3 నెలలు బెంచ్ మీద ఉన్నాడు అనుకోండి, వాడికి ఏం అనిపించదు. బట్ ఒక 1 year అలాగే కంటిన్యూస్ ఉన్నాడు అనుకోండి, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది కదా వాళ్ళకు కూడా. అది కథ. సో స్టూడెంట్ వీసాస్ సంగతి అది. నెక్స్ట్ మనం వర్కింగ్ కేటగిరీ అనుకున్నాం కదా, H1 L1, ఆ కేటగిరీ నుంచి మాట్లాడుకుందాం. ఇక్కడ అండి కొన్ని ఎగ్జాంపుల్స్, ఇవి నేను ఫేస్ చేసినవి, బట్ కొంతమంది ఫ్రెండ్స్వి చూసినవి, అలాంటివి అనమాట. H1 L1 2 types ఆఫ్ కంపెనీస్ ఫైల్ చేస్తాయి. మీ H1 ఫైల్ చేసే వాళ్ళు మీ స్పాన్సర్ ఆర్ మీ మీ ఎంప్లాయర్ అండ్ ఆర్ మీ స్పాన్సర్. ఫైల్ చేసేది అంటే నాలాంటి వాళ్ళు ఎవరికైతే చేస్తున్నారో అది మీ ఎంప్లాయీ. ఓకే, మీరు ఒక స్కిల్డ్ ప్రొఫెషనల్. ఓకే, మీ వల్ల కంపెనీ డెవలప్ అవుతుంది, ఆ కంపెనీ ఎక్కడో ఉన్న కంపెనీ ఎక్కడికో తీసుకెళ్తారు అనే ఒక నమ్మకంతో మీకు ఎంప్లాయ్మెంట్ ఫైల్ చేస్తుంది అనమాట. ఎవరు? మీ స్పాన్సర్ ఆర్ ఒక కంపెనీ. ఓకే, సో ఆ కంపెనీ మీ మీద ఇంట్రెస్ట్ చూపించి మీ మీద అప్లికేషన్ ఫైల్ చేస్తుంది. యూజువలీ ఈ అప్లికేషన్ ఫీజు, H1 అప్లికేషన్ ఫీజు మీ కంపెనీ సైజుని బట్టి ఇట్ వేరీస్. ఒకప్పుడు 3000 అయిపోయేది, ఇప్పుడు ఆల్మోస్ట్ $4,000 to $5,000 అవుతుంది. ఓకే, సో బై లా ఆర్ బై బుక్ పోనీ ఈ $4,000-5,000 ఏదైతే ఉన్నాయో అది మీ స్పాన్సర్ ఆర్ మీ ఎంప్లాయర్ పే చేయాలి, ఎంప్లాయీ కాదు. ఓకే, సో ఇక్కడ మీ కంపెనీస్ ఉంటాయి చూడండి, TCS ఇలాంటివి. అలాంటి కంపెనీస్ వాళ్ళే కేటగిరీ 1, ఓకే, CTS, TCS ఇలాంటి వాళ్ళంతా H1 ఫీజు వాళ్ళే కడతారు. వాళ్ళకి ఒక సెపరేట్ టీం ఉంటుంది, లీగల్ టీం. ఓకే, వాళ్ళే అప్లికేషన్ ఫైల్ చేసి US వచ్చాక మీకు తక్కువ పే ఇస్తుంటారు. అంటే ఇన్ జనరల్ మార్కెట్ రేట్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకు? మీ మీద ఆల్రెడీ వాళ్ళు ఒక 5,000 ఇన్వెస్ట్ చేసేస్తున్నారు కదా. సో అందుకని వాళ్ళు నేను ఆల్రెడీ వీళ్ళ మీద స్పెండ్ చేశాను, మళ్ళీ ఇంకేంట్లే అనే ఒక ఇదిలో ఉంటారు. గ్రీన్ కార్డ్ ఫైలింగ్ త్వరగా స్టార్ట్ చేయరు, మినిమం 2 years అన్నా వర్క్ చేయాలి, అప్పటిదాకా చేయను, ఏదో మొత్తానికి ఇట్లా అట్లా ఈ 5,000 పెట్టినందుకు మిమ్మల్ని రాచి రంపాన పెడతారనమాట. సెకండ్ కేటగిరీ కన్సల్టింగ్ కంపెనీస్ అండి. ఇది ఒక ఆమ్ ఆద్మీ నాలాంటి వాడు ఎవరో అనుకోండి, సగటు మనిషి. ఓకే, నాలాంటి సగటు మనిషి కంపెనీ పెట్టింది, ప్రణీత కన్సల్టింగ్ సర్వీసెస్, PCS. ఓకే, ఇది ఎగ్జాంపుల్ గా చెప్పుకుందాం. ఓకే, ఈ PCS ఏం చేస్తుంది? ఈ PCS కూడా H1 L1 ఇలాంటివి చేస్తుంది.
ఓకే, ఓపీటీ, సిపిటీ, H1 ట్రాన్స్ఫర్, ఇలాంటి ఏ సినారియోనైనా ఈ పీసీఎస్ సపోర్ట్ చేస్తుంది. బై ద వే అండి, సిపిటి అంటే మాస్టర్స్లో ఉన్నప్పుడు ఒక 9 months పర్మిట్ ఇస్తారండి వర్క్ చేసేయడానికి. అంటే జస్ట్ ఒక ప్రాజెక్ట్ లాగా గెయిన్ ఎక్స్పీరియన్స్ టైప్లో ఆథరైజేషన్ అనమాట, అది వర్క్ పర్మిట్. అండ్ దెన్ ఓపీటీ అంటే మాస్టర్స్ అయిపోయాక స్టెమ్ సబ్జెక్ట్స్లో ఉన్న వాళ్ళకైతే 29 months, అండ్ నాన్ స్టెమ్ సబ్జెక్ట్స్లో ఉన్న వాళ్ళకైతే 12 months వర్క్ పర్మిట్ ఇస్తారు. అది ఓపీటీ. ఓకే, సో ఇలాంటి ఏ సినారియో ఉన్నా ఇప్పుడు H1 ఫీజు ఎవరు పే చేయాలండి? యాక్చువల్గా అయితే పీసీఎస్ పే చేయాలి, మీ ఎంప్లాయర్ కదా మరి. కానీ పీసీఎస్కి మీ ముక్కు ముఖం తెలీదు, మీరు నా బంధువు కాదు, నేను ఎందుకు మీ మీద $5,000 ఇన్వెస్ట్ చేస్తా? ఇప్పుడు నా సైడ్ నుంచి కూడా మీరు ఆలోచించాలి కదా. బై లా నేను కట్టాలి, కరెక్టే. బట్ దారిని పోయే దానే వచ్చి నేను H1 చేయించుకుంటా, నాకు H1 చేయవా అంటే నేను ఎలా చేస్తానండి? ఎందుకు చేస్తాను? నేను ఎందుకు మీకు లయబుల్గా ఉండాలి? రైట్? సో ఐ డోంట్ వాంట్ టు బి లయబుల్. అందుకని ఏమవుతుంది, ఆఫ్ ద రికార్డ్ ఆ 5,000 మీరు నాకు ఇస్తే క్యాష్ డీలింగ్, మీరు నాకు ఇక్కడ క్యాష్ అన్నా ఇవ్వచ్చు, ఇండియాలో మా పేరెంట్స్ కన్నా ఇవ్వచ్చు, ఏదో ఒకటి. ఓకే, మీరు నాకు ఆ 5,000 ఇన్ ఎనీ ఫార్మ్ ఇస్తే మీకు నేను H1 ఫైల్ చేస్తాను అనమాట. ఓకే, అప్పుడేంటి, నాకేం మనీ లాస్ లేదు. మీరు కనుక వచ్చి నా దగ్గర జాబ్లో జాయిన్ అయితే, మీరు క్లయింట్ దగ్గరికి వెళ్ళి కాంట్రాక్ట్స్లో ఉంటే గనక మీకు డబ్బులు వస్తాయి, మాకు డబ్బులు వస్తాయి, నీకింత నాకింత అనమాట, అట్లా. ఓకే, సో అట్లా చేస్తారు. సో నా దగ్గర ఏం జాబ్స్ ఉండవు పీసీఎస్ లో. ఓకే, నేనేం చేస్తాను, మిమ్మల్ని నా దగ్గర ఒక మంచి తోపు తురుము ఖాన్ ఉన్నాడు, ఆ తోపు తురుము ఖాన్ని నేను నీ దగ్గర ప్రాజెక్ట్ పంపిస్తా అని పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని కాంట్రాక్ట్ లో పెడుతూ ఉంటాను అనమాట. సో కాంట్రాక్టింగ్ జాబ్స్. ఓకే, సో అట్లా కాంట్రాక్టింగ్ జాబ్స్ లోకి వెళ్తూ ఉంటారు ఈ పీసీఎస్ లాంటి కంపెనీస్ కి పనిచేసే వాళ్ళు. ఓకే, ఇప్పుడు టీసీఎస్ లో పనిచేసినా, మీరు పీసీఎస్ లో పనిచేసినా ఎండ్ క్లయింట్ కి మీరు వెళ్ళి వర్క్ చేయాలి. టీసీఎస్ కూడా సొంత ఎంప్లాయీస్ అంటూ ఉండదు, వాళ్ళు కూడా కాంట్రాక్ట్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద కంపెనీస్ కి. సో వర్క్ స్టైల్ రెండు దగ్గర ఒకటే ఉంటుంది. ఓన్లీ ఏంటంటే అలాంటి కంపెనీకి మీరు బెంచ్ మీద ఉన్నా మీకు పేమెంట్ వస్తుంది. కానీ మీరు పీసీఎస్ లో బెంచ్ మీద ఉంటే నేను మీకు పే చేయను. నేను ఎలా పే చేస్తా? ఎందుకంటే మీరు నేను లయబుల్ కాదు, రైట్? ఇన్ మన వర్బల్ టర్మ్స్ వి డిడ్ంట్ అగ్రీ ఫర్ దిస్. మనం ఏం చెప్పుకున్నాము, నీ H1 ఫీజు నువ్వు కట్టుకో, నీకు జాబ్ ఉన్న రోజు, నువ్వు క్లయింట్ దగ్గర వర్క్ చేసి నువ్వు డబ్బులు తెచ్చిన రోజు నేను నీకింత నాకింత అని పే చేస్తా. నువ్వు జాబ్ చేయని రోజు నేనే నీకు పే చేయను. మన అగ్రిమెంట్ ఇది. ఓకే, సో ఇలా అండి యూజువల్ గా H1s ఇలా చేస్తారు. H1s ఫస్ట్ టైం H1 చేసే వాళ్ళు 3 years వ్యాలిడిటీ ఇస్తారు. అంటే యాక్చువల్గా అయితే కనుక 3 years. నెక్స్ట్ మీరు 3 years H1 మీద వర్క్ చేస్తుంటే మీరు ఒక ఎక్స్టెన్షన్కి ఎలిజిబుల్. అంటే ఏంటి, మీరు మళ్ళీ 3 years ఎక్స్టెండ్ చేస్తే మీరు 6 years యు ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ ఆన్ H1. ఓకే, సో ఈ 6 years తర్వాత కూడా మీరు ఎక్స్టెండ్ చేయాలి అంటే ఈ 6 years లోపు మీరు మీ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేయాలి. ఆ ప్రాసెసింగ్లో ఉంటే కనుక ఆ ఎక్స్టెన్షన్ డాక్యుమెంట్ చూపించి మీరు మళ్ళీ ఒక 3 years అంటిల్ యూ గెట్ యువర్ గ్రీన్ కార్డ్, ఎవ్రీ 3 years మీరు ఎక్స్టెన్షన్స్కి అప్లై చేయొచ్చు. సో అలా మీరు 3, 6, 9, 12 అలా ఎక్స్టెన్షన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మీ గ్రీన్ కార్డ్ వచ్చేదాకా. అలా మీరు ఓవర్ 6 years ఈ కంట్రీలో H1 మీద ఉండొచ్చు. ఓకే, సో ఇలా నంబర్ ఆఫ్ పీపుల్ పెరిగి యుఎస్సిఎస్ ఇప్పుడు వర్క్ ఫోర్స్ దానికంటే అప్లికేషన్స్ ఎక్కువయ్యి పెండింగ్ లో ఉండడం స్టార్ట్ అయ్యాయి. సో నెక్స్ట్ మనం ఇంకొకటండి, బ్యాక్ డోర్ లో థింగ్స్ చేయడం. మనకి ఇండియన్స్ కి అని ఒక కంట్రీ ట్యాగ్ వేయనులే కానీ, ఎందుకంటే ఇప్పుడు నాకు చైనా వాళ్ళు చేస్తారా, జపాన్ వాళ్ళు చేస్తారా, మెక్సికన్ వాళ్ళు చేస్తారా, వాళ్ళ గురించి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ ఒకటి కాదు, వాళ్ళతో నేను లేను, వాళ్ళు ఏమేం చేస్తారో ఆర్ ఏమేం చెయ్యరో మనకి తెలియదు. సో నేను ఓన్లీ మన సినారియోస్ మాట్లాడతాను. ఓకే, సో మన దేశీస్ ఎక్కడున్నా బ్యాక్ డోర్స్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎక్కడ ఏ లూప్ హోల్ వెతకాలి, ఇలాంటివన్నీ బాగా అలవాటు కదా మనకి. సో ఆ అలవాటుతో ఈ పీసీఎస్ లాంటి కంపెనీస్ ఏం చేసేవి, ఈ ఎగ్జాంపుల్ 2007, 2010 ఆ టైం ఫ్రేమ్లో అనమాట. ఓకే, జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి ఒక ఇల్లు లీజ్కి తీసుకొని ఒక 10-12 ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ కాలేజ్ ఉంటారు కదా, సో వాళ్ళని దగ్గర పెట్టుకొని ఆ ఇంట్లో ట్రైన్ చేసి ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ చేసి హెల్ప్ చేసి జాబ్స్ తెప్పించేవాళ్ళు. ఎస్ఏపి, సీక్వెల్, జావా, .NET ఇలా ఏదైనా బూమింగ్ కోర్సు. ఇది యూజువలీ ఏమవుతుందంటే మార్కెట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క సాఫ్ట్వేర్ వైపు ఉంటుందండి. సో ట్రెండ్ టాపిక్ మీద ఇప్పుడు బాగా జాబ్స్ దేని మీద వస్తున్నాయి అనే టాపిక్ మీద తీసి ఆ కోర్స్ని పిక్ చేసి
అప్పుడు వాళ్ళు దాని మీద ట్రైన్ చేస్తారు. ఇప్పుడు ఫ్రెషర్ అంటే జాబ్ రాదు కదండి, ఎవరైనా 1 year ఎక్స్పీరియన్స్ పెట్టుకోను 0 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తే ఎవరికి జాబ్ రాదు. సో ఇది ఎప్పుడు బ్యాక్ ఇన్ ద డే ఒక 5 years అలా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇండియాలో ఒక 4 years వర్క్ చేశాడు, లాస్ట్ 1 year నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాడు అని ఏదో నా ఫ్రెండ్ ఏదో ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తుంటే మా ఫ్రెండ్ ప్రాజెక్ట్ పెట్టి ఎక్స్పీరియన్స్ పెట్టి ఒకవేళ మా ఫ్రెండ్తో చెప్పించాల్సి వస్తే ఇతను నేను మేనేజర్ని, ఇతను నా దగ్గర పనిచేస్తాడని ఫ్రెండ్తో ఫేక్ ఎక్స్పీరియన్స్ చెప్పిస్తాం అనమాట. సో నా ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ అయిపోతుంది, నేను కొత్త ప్రాజెక్ట్ వెతుక్కుంటున్నా అని చెప్పి ఫేక్ ఎక్స్పీరియన్స్తో మార్కెటింగ్ చేసేవాళ్ళు. అలా ఆ 5 years ఫేక్ చేయడం వల్ల ఆ రెజ్యూమ్కి మైలేజ్. ఇలా మనలో చాలా మంది ఇనిషియల్లీ జాబ్స్ తెచ్చుకున్నారు. ఎప్పుడు ఇది యాజ్ ఎ సెడ్ 2007, 2008 ఆ టైంలో. అప్పట్లో 5 years అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2024లో 8 years మినిమం ఎక్స్పీరియన్స్ లేనిదే ఎవరు అసలు రెజ్యూమ్ని కూడా సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ కాల్స్ అయితే చేయరండి. అసలు రెజ్యూమ్ పిక్ చేయరు, మార్కెటర్సే అసలు రెజ్యూమ్ తీసేస్తారు. ఓకే, ఒక ఫ్రెషర్కి 8 years ఎక్స్పీరియన్స్ ఫేక్ చేయడం ఎంత కష్టమో ఎంత ప్రెషరో తెలుసా అండి. వాళ్ళకి ఫేక్ చేసినా జాబ్ రాదు, చెయ్యకపోయినా జాబ్ రాదు, అది వాళ్ళ ప్రాబ్లం. సో రాదు అంటే అండి అసలు ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు, కానీ ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఇంపాసిబుల్ కదండి ఇలా. సో ఇదే ప్రాబ్లం. ఓకే, సో ఇలా మార్కెట్లో ఫేక్నెస్ పెరిగిపోయింది. ప్రైమరీ రీజన్ మనమే ఎక్స్పెక్టేషన్ సెట్ చేసాం, మనమే రీచ్ అవ్వము. అండ్ వీళ్ళకి నిజంగా ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ ఎందుకు ఇవ్వాలండి ఇలా చేసే వాళ్ళందరికీ? అంటే ఈ క్వశ్చన్ నేను వేసినప్పుడు మీలో చాలా మంది కోపం రావచ్చు, నువ్వు కూడా అదే సఫర్ అయ్యి వచ్చావు కదమ్మా అని నన్ను అనొచ్చు. కానీ ఇప్పటిదాకా నేను చెప్పిన కంటెంట్ చూడండి, ఆ కంటెంట్ చూసి గట్టిగా ఆలోచించండి. అందరూ ఇదే చేస్తున్నారు అంటారేమో, చేస్తున్నారండి, చేయట్లేదని కాదు, చేస్తున్నారనే చెప్తున్నా. సో ఇలాంటి స్మాల్ మిస్టేక్స్ యాడప్ అయ్యి మన పాపాల చిట్టా ఎంత పెరుగుతుందో చూస్తున్నారా? మనమే మన పాపాలని ఎలా పెంచుకుంటున్నామో చూస్తున్నారా? 2008లో రిసెషన్ హిట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు చాలా మంది సఫర్ అయ్యారండి దీనివల్ల. ఒకటేమో జాబ్స్ లేకుండా ఇండియాకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది. 2010 మిడ్ నుండి కొంచెం మార్కెట్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇదిలా ఉంటే ఇంకొక ఇష్యూ అండి, ఇది ఇష్యూ అని కాదు బట్ అంటే యాడప్ అవుతూ ఉంటాయి కదా, ఫ్లేర్ అప్ అవుతూ ఉంటాయి. సో ఇంకొక ఇష్యూ ఏంటంటే చాలా మంది H1 మీద పెళ్లి చేసుకుని వస్తారండి. వైఫ్ ని ఇండియా నుంచి తీసుకొని రావడము, ఏదో బేసిక్ గా డిపెండెంట్ వీసా అనమాట. H4 అంటారు దాన్ని, H1 మీద ఉన్న డిపెండెంట్ ని. సో ఇలా H4 మీద ఉన్న వాళ్ళకి వర్క్ చేసే పర్మిట్ ఉండదండి. సో గ్రీన్ కార్డ్ వచ్చేదాకా వాళ్ళు వెయిట్ చేయాలి, లేదా వాళ్ళు H4 to H1 కన్వర్ట్ అవ్వాలి. కానీ H1 మీద ఉంటే మీకు చెప్పా చూడండి, మీ స్పాన్సర్ PCS జాబ్ ఉన్నా లేకపోయినా మీరు ట్యాక్స్లు కట్టాలి, ఎందుకంటే H1 లయబుల్ కాబట్టి. సో మీరు జాబ్ లో లేదనుకోండి, అనవసరంగా ట్యాక్సెస్ కట్టాలి, మీ పేరోల్ రన్ చేయాలి కదా. అందుకని దీన్ని డేర్ చేసి H4 నుండి H1 కి పోరు. సో ఇలా హోమ్ మేకర్స్ చాలా మంది జీసీ రావాల్సి పెండింగ్ లో ఉండిపోయి లాంగ్ వెయిట్ వల్ల అన్యాయం జరుగుతుందండి. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా అని ఈ లా మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో జీసీ ప్రాసెసింగ్ అండ్ పెండింగ్ లో ఉన్న వాళ్ళ స్పౌసెస్ H4 మీద H4 EAD ఇద్దాము అని. H4 EAD అంటే ఏంటంటే వర్క్ టు పర్మిట్ అనమాట. సో అలా H4 EADs ని ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు. సో దే ఆర్ లెట్టింగ్ స్పౌసెస్ వర్క్. H4 EAD ఉంటే వాళ్ళు ఏ ఎంప్లాయర్ కన్నా పని చేయొచ్చు. సో దీనివల్ల హౌస్ వైఫ్స్ అందరూ వర్క్ చేసే పర్మిట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ టు వర్క్. సో దే స్టార్టెడ్ లుకింగ్ ఫర్ జాబ్స్. ఓకే, దీనివల్ల ప్రాబ్లం ఏంటి? అఫ్ కోర్స్ దీనివల్ల ప్రాబ్లమేనండి. ఎందుకు? వీళ్ళు ట్యాక్సులు కట్టని అవసరం లేదు, జాబ్ ఉన్నా బేసిక్ ట్యాక్సెస్ కడతారు, జాబ్ లేకపోతే ట్యాక్సులు కట్టలేరు. సో వాళ్ళు ఖాళీగా ఉండడానికైనా ఓకే, జాబ్కి వెళ్ళడానికైనా ఓకే, వాళ్ళు దీనివల్ల పోయేది వచ్చేది లేదు. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మార్కెట్ లో ఒక జాబ్ ఉంది. ఓకే, సో ఆ జాబ్ కి $50 an hour పే రేట్ ఉందనుకోండి. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఏమంటాడండి, వాళ్ళకి ఆ $50 కావాలి, ఎందుకంటే మార్కెట్ రేట్ అది. ఓకే, కానీ హౌస్ వైఫ్ ఏమంటది, ఇంట్లో ఖాళీ కూర్చునే కంటే నేను దాన్ని $40కే చేస్తాను అంటది. ఆమె తప్పేం లేదు. ఓకే, ఎందుకంటే ఇన్ని రోజులు ఖాళీగా ఉంది, సో 40 వచ్చినా వస్తాయి అని రెడీ అయిపోతున్నాము. సో జాబ్స్ మార్కెట్ రేట్ కంటే తక్కువ కోట్ అవ్వడం స్టార్ట్ అయిపోయాయి. సో మనమే ఇండైరెక్ట్ గా మన అర్హత, పే రేట్, పే స్కేల్ తగ్గించేసాం.
ఓకే, ఓపీటీ, H1, H4 EAD, GC సిటిజన్స్ అందరూ కలిపి కాంపిటీషన్ పెరిగిపోయింది మార్కెట్లో. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎలిజిబుల్ టు వర్క్, రైట్? సో మార్కెట్లో 100 జాబ్స్ ఉంటే 100 పీపుల్ని ఎంప్లాయ్ చేస్తారు కానీ 200 పీపుల్ని ఎంప్లాయ్ చేయరు కదండి. సో అన్ఎంప్లాయ్మెంట్ కి ఇంకొక మెయిన్ రూట్ ఇది కూడా అయింది. సో వన్ యాడెడ్ అప్ టు ది అదర్. ఇప్పుడు జీసీ అప్లై చేయాలంటే 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 లేబర్ ఫైల్ చేయడం, స్టెప్ 2 140 ఫైల్ చేయడం. ఆ 2 అప్లై అయ్యి అప్రూవ్ అయ్యాక అక్కడి నుంచి వెయిటింగ్ గేమ్ అనమాట స్టెప్ 3కి రావడం. ఆ స్టెప్ 3 రావడం ఇయర్స్ పడుతుంది. సో స్టెప్ 1లో మన లేబర్ అప్లికేషన్ ఏ రోజైతే USCIS రీచ్ అవుతుందో వాళ్ళు మన అప్లికేషన్ కి ఒక నంబర్ ఏ రోజైతే అలాట్ చేస్తారో ఆ డేట్ మన ప్రయారిటీ డేట్ అవుతుంది. ఓకే, టోకెన్ నెంబర్ లాంటిది అనుకోండి. సో మన ప్రయారిటీ డేట్ ప్రకారం ఫైల్స్ మూవ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ మంత్ లాస్ట్ వీక్ లో USCIS ఒక బులెటిన్ రిలీజ్ చేస్తాను అనమాట. లైక్ November 24 బులెటిన్ అలా. ఆ బులెటిన్ లో ఏ కంట్రీ ఏ కోటా ప్రకారం డేట్స్ మూవ్ అయ్యాయి, మీ ప్రయారిటీ డేట్ ఈ రేంజ్ లో ఉంటే కనుక మీరు గ్రీన్ కార్డ్ ఫైనల్ స్టెప్ 3 485 ఫైల్ చేస్తారు. అప్రూవ్ అయితే EAD GC వస్తాయి. సో ఇప్పుడు నా ప్రియారిటీ డేట్ December 2010 అండి. అంటే నేను మాస్టర్స్ అయ్యి ఓపీటీలో పనిచేసి H1 కి ట్రాన్స్ఫర్ అయ్యి H1 అయ్యాక అప్పుడు కదా నేను చేసింది. సో నేను ఇక్కడ మాస్టర్స్ చేశాను కాబట్టి నేను EB2 కేటగిరీ అంటారు. అదే ఇండియా నుంచి ఎవరన్నా ఫస్ట్ టైం H1 మీద తెచ్చారనుకోండి, వాళ్ళు EB3 కేటగిరీ కిందకి వెళ్తారు. సో నా డేట్, నా PD December 2010 అయితే నాకు గ్రీన్ కార్డ్ వచ్చింది July 2021లో. ఓకే, అంటే 10.5 years, క్లోజ్ టు 11 years నేను వెయిటింగ్ చేశాను. ఎప్పుడు నేను EB2 అయినందుకు. ఓకే, ఇప్పుడు November 2024 బులెటిన్ లో ఇండియా EB2 July 2012లో డేట్స్ ఉన్న వాళ్ళవి దే ఆర్ రెడీ టు ఫైల్ స్టెప్ 3 ఆర్ 485 ఫర్ గ్రీన్ కార్డ్స్. అంటే 12 years ల్యాగ్ టైమ్ లో నడుస్తుందండి. ఆల్మోస్ట్ 12+ years ల్యాగ్ టైం నడుస్తుంది. సో జీసీ రావాలంటే ఆన్ అన్ యావరేజ్ 12 to 14 years ఈజీగా టైం పడుతుందండి ఎవరికైనా, ఇప్పుడు కరెంట్ నడుస్తున్న ట్రెండ్ ప్రకారం. అన్లెస్ అదర్వైజ్ ఇప్పటి నుంచి ఏదో ఒక రిఫార్మ్స్ చేసి మేజర్ చేంజెస్ చేస్తే తప్ప ఐ థింక్ దిస్ టైమ్ ఈస్ కైండ్ ఆఫ్ వ్యాలిడ్. ఓకే, అనుకోకుండా చేసిన మార్కెట్లో ఫేక్ ఎక్స్పీరియన్స్ వల్ల చాలా డ్యామేజ్ జరిగిపోయింది. ఎంత డ్యామేజ్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీబడి తెల్లో లవని, దేశీ సవని, నల్లో లవని ఇలా ఫేక్ ఎక్స్పీరియన్స్ చేస్తారు క్యాండిడేట్స్. అందరూ ఫేక్, అందరూ రైట్ ఉండరు, అందరూ ఫేక్ ఉండరు అని చెప్పి ఇంటర్వ్యూస్ ని చాలా టఫ్ చేశారు ఇంతకు ముందు కంటే. అసలు ఒక రకంగా కాదు, చాలా రకరకాలుగా. ఈవెన్ జెన్యూన్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా వాళ్ళు జెన్యూన్ అని ఎలా తెలుస్తుందండి? తెలియదు కదా. ఎందుకు? అరే వాళ్ళకి ఒక 30-40 years ఉంటే వాళ్ళకి కొద్ది గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అనుకోకండి. ఇప్పుడు హౌస్ వైఫ్, నేను ఇందాక చెప్పా చూడండి, హౌస్ వైఫ్ కి ఆవిడకి ఒక 2-3 పిల్లలు ఉంటారు. ఓకే, సో ఆవిడకి ఒక 35 years ఉంటాయి. ఆవిడ ఏజ్ ని కాదు కదా ఇక్కడ జడ్జ్ చేయాల్సింది, ఆవిడకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది జడ్జ్ చేయాల్సింది ఆమె వర్క్ మీద, రైట్? సో ఆమెకి 35 years ఉన్నాయి కాబట్టి ఆమెకి వర్క్ వచ్చు అనుకోవడం తప్పు కదా. కాబట్టి ఆమె ఏజ్ కి, వర్క్ కి, ఎక్స్పీరియన్స్ కి, రెజ్యూమ్ కి కనెక్షన్ ఉండకపోవచ్చు. కాబట్టి ఇట్ బికేమ్ మోర్ టఫ్ టు క్రాక్ అన్ ఇంటర్వ్యూ ఆర్ క్లియర్ చేయడం తప్పైంది. ఇంటర్వ్యూలు చేసే వాళ్ళకి అదే కష్టము, ఇవ్వాల్సిన వాళ్ళకి అదే కష్టం. ఎందుకంటే వీళ్ళు కరెక్టేనా కాదా అని వాళ్ళని ఎక్స్పీరియన్స్ ని క్యాచ్ చేయడం కూడా కష్టం అయిపోయిందండి. ఎందుకంటారా, ఇంటర్వ్యూస్ కూడా ఫేక్ చేయడం స్టార్ట్ చేశారండి. అందుకు ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఆర్ నాన్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇది చాలా కష్టం డిఫైన్ చేయడం. రెజ్యూమ్ చూసైతే డిఫైన్ చేయడం ఇంకా కష్టం. ఇప్పుడు ప్రణీత అనే రెజ్యూమ్ ఉంది. ప్రణీత రెజ్యూమ్ నాకు నచ్చి నేను ఇంటర్వ్యూకి పిలిచాను, కానీ కాల్ ఆన్సర్ చేస్తుంది ఎవరు? టీ మిక్స్చర్ భయ్య. అదేంటమ్మా ఫీమేల్ వాయిస్ మేల్ ఎలా ఆన్సర్ చేస్తాడు అనకండి. వాయిస్ చేంజింగ్ సాఫ్ట్వేర్స్, టాక్ టు స్పీచ్ సాఫ్ట్వేర్స్ అన్ని చాలా కన్వీనియంట్ గా వాడేసుకొని అన్ని పాసిబుల్ చేసేసారు మనకి మార్కెట్లో ఇవాళ రేపు. సో ఇది చాలా ఈజీ అండి, ఇంటర్వ్యూ ఫేక్ చేయడం కూడా ఈజీ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏమేమి తప్పులు చేసామండి ఇప్పటిదాకా మనం చేసిన తప్పులు ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ రెజ్యూమ్ అని చెప్పి ఫేక్స్ క్రియేట్ చేయడం, మార్కెట్లో మనకంటే మనమే మన పే గ్రేడ్ ని వాల్యూని తక్కువ చేయడం, పే స్కేల్ ని తగ్గించేసుకోవడం, ఫేక్ ఇంటర్వ్యూస్ చేసి అర్హత లేని వాళ్ళని జాబ్ లో పెట్టుకోవడం.
సో ఇన్ని తప్పులు చేసాం కదా, ఓకే, మనకి కర్మ ఫాలోస్, రైట్? ఇమిగ్రేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాగే అవుతాయండి. అంటే ఎగ్జాక్ట్గా ప్రతి పాపానికి అదే టైప్ ఆఫ్ పనిష్మెంట్ అలా కాదు కదా. అండ్ వెంటనే పనిష్మెంట్స్ కూడా రావు కదా, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ద మోర్ chaos యూ క్రియేటెడ్ ఇన్ ద మార్కెట్, ద మోర్ యూ విల్ గెట్ టు ఫాలో దట్. ఎగ్జాంపుల్స్ అండి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కోవిడ్ స్టార్ట్ అయిపోయాక ఏమైందంటే ఈ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కొంచెం తక్కువే, ఎందుకంటే అందరూ రిమోట్స్ వర్క్ చేయడం ఎక్కువ స్టార్ట్ అయింది కాబట్టి. ఓకే, వీడియో కాల్స్ ఇంటర్వ్యూస్లో వాళ్ళ ఫేస్ సరిగా కనిపించదండి. ఏమైంది అంటే ఓల్డ్ కెమెరా, ఓల్డ్ మైక్ ఏదో చెప్తా ఉంటారు. సరే, ప్రతిదాన్ని మనం తప్పు పట్టలేంలే, కానీ ఒకసారి ఏమైందంటే ఇలాగే ఇంటర్వ్యూ చేస్తున్నాము ఒక క్యాండిడేట్ని. ఎందుకు డౌట్ వచ్చిందో, ఎలా డౌట్ వచ్చిందో, ఒక అతనికి డౌట్ వచ్చింది. టీంలో డౌట్ వచ్చి ఇతను నాకు ఎందుకనో సంథింగ్ ఈజ్ రాంగ్, ఇట్స్ నాట్ యాడింగ్ అప్ వాట్ ఎవర్ హీ సేయింగ్ వర్సెస్ వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పి ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. మేము అడగాల్సిందంతా అడిగాము. అయిపోయాక సో మేనేజర్ ఆస్ట్, ఓకే అంతా బాగానే ఉంది, ఒకసారి నీ ఐడి చూపించు అని అడిగాడు. డ్రైవర్స్ లైసెన్స్ ఆర్ సంథింగ్. సో ఐడి చూపించమనగానే ఇప్పుడు ప్రణిత ఐడి ప్రణిత దగ్గర ఉంటుంది, పక్కనే లేకపోతే కిందకో మీదకో వెళ్ళి ఐడి తీసుకురావచ్చు, రైట్? హీ సెడ్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడి. ఏదో ఫార్మ్ ఆఫ్ ఐడి లేకుండా ఎలా ఉంటుందండి? విచ్ మీన్స్ అతని దగ్గర అతని ఐడి లేదంటే అతను కాదు. సో ఇలాంటివి చాలా చాలా అండి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఐ ఫీల్ బ్యాడ్ ఎవరినన్నా అలా స్పాట్లో పెట్టడానికి, బట్ చాలా ఎగ్జాంపుల్స్ ఇలా చూశాక గ్రీన్ కార్డ్స్ త్వరగా రావాలి, మాకు మంచి జరిగిపోవాలి అని ఇలా అనుకుంటుంటే ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్. ఎందుకంటే కొంతమంది జెన్యూన్ క్యాండిడేట్స్ సఫర్ అవుతున్నారు దీనివల్ల. అండ్ స్టూడెంట్స్ అందరికి అలా జెన్యూన్ గా సఫర్ అవుతున్న ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వదిలేసి స్టూడెంట్స్ జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్ వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావాలి అంటే ట్రంప్ నేను ఇస్తాను అంటే అది అంటే గుడ్ ఫర్ దెమ్. నేను దాన్ని కమెంట్ చేయలేను, బట్ అంతరాత్మ నాకైతే ఒప్పుకోవట్లేదు దానివల్ల. ఇంకొక లాస్ట్ థింగ్ చెప్పి స్టాప్ చేస్తా అండి. ఇంత జరుగుతుంది కదా మార్కెట్లో, ఈ ఫ్రాడ్ ఇదంతా. సో ఇప్పుడు 3 years H1 ఇస్తారు కదా, H1 3 years ఇవ్వాల్సినప్పుడు అప్పుడప్పుడు 1 year ఇస్తున్నారు ఈ మధ్య. ఐవ్ సీన్ ఫర్ అ ఫ్యూ పీపుల్. కొంతమందికి 1 month, 2 months, 3 months అప్రూవల్స్ కూడా వచ్చినాయి. ఓకే, సో షూర్గా 3 years రావాలని లేదు. వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, మీరు పెట్టిన పేపర్ వర్క్లో ఏదో ఒక రీజన్కి వాళ్ళు 3 years బదులు సమ్ షార్ట్ టైం 2 months, 1 month ఇందాక నేను చెప్పినట్టు అలా కూడా ఇవ్వచ్చు అప్రూవల్. సో ఇది ఏది మన చేతుల్లో ఉండదండి. దండయాత్ర చేసి అయిపోతున్నప్పుడు మళ్ళీ అప్లై చేసి అప్లై నో రిప్లై టైప్లో అంత చేస్తూనే ఉండాలి. ఎందుకంటే వీవ్ కమ్ టూ ఫార్ ఇన్ దిస్ ఫేక్ గేమ్. ఇంత ఫార్ వచ్చేసాక ముందుకెళ్ళలేం, వెనకాలకి వెళ్ళలేంలా అయిపోయింది. 8 years లేనిదే జాబ్ ఇవ్వరు, తక్కువ పే చేస్తే మనం పని చేయలేం, అలా అయిపోయింది అనమాట. అందుకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువైపోయిందండి. లైక్ హోమ్ ప్రైజెస్ కానీ, ఇంట్రెస్ట్ రేట్స్ కానీ అన్నీ. సో ఇలా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంత పెరిగిపోయాక ఇప్పుడు ఏ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నా దాన్ని తగ్గించడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే జాబ్స్ పెరగలేదు, మాకు నంబర్ ఆఫ్ జాబ్స్ పెరగలేదు, అండ్ పే స్కేలు పెరగలేదు. నేను చెప్పా కదా ఇందాక, మనం చాలా వరకు పే స్కేల్స్ని తగ్గించేసాం. అండ్ కోవిడ్ తర్వాత చాలా వరకు రిమోట్ వెళ్ళిపోయి ఎక్కడి నుంచైనా పనిచేసే ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది. సో ఆ పే రేంజ్ కూడా పెరగట్లేదు. అండ్ ఫస్ట్ థింగ్ అండి, ఎకానమీని బూస్టప్ చేయాలి. ఇక్కడ యుఎస్లో న్యూ ఆపర్చునిటీస్, న్యూ బిజినెసెస్ని ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇప్పుడు ఒక న్యూ టీమ్ని బిల్డ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు టీంలో 10 peopleని హైర్ చేస్తుంటే అందరూ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే కావాలనుకుంటే ఎలా అండి? అప్పుడు ఏం చేయాలంటే 2 people బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, ఒక 4-5 మీడియాకర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, ఇంకొక 2-3 ఫ్రెషర్స్ని అలా తీసుకొని హైర్ చేస్తే టీము బ్యాలెన్స్ అవుతుంది. న్యూబీస్కి ఆపర్చునిటీస్ వస్తాయి, అలాగే మీకు ఎక్స్పీరియన్స్డ్ అండ్ మీడియాకర్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళతో టీము ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి మీకు మీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్, మీ టీము అంతా ఒక బ్యాలెన్స్డ్ వేలో ఉంటుంది. సో ఇలాంటి కొన్ని థింగ్స్ నాకు తెలిసినంతలో చేస్తే సూనర్ ఆర్ లేటర్, టుమారో జరుగుతుందని నేను అనను, సూనర్ ఆర్ లేటర్ మెల్లమెల్లగా థింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ మనం తెలుసో తెలియకో చాలా రకాలుగా డ్యామేజ్ చేసేసి ఉన్నాం మనలో మనం. ఓకే, అందులో నేను కూడా ఒక పార్ట్. ఇది ఒకరి మీద నేను బ్లేమ్ చేయట్లేదండి, మన అందరం కలిసే ఇది చేసాం. ఓకే,
సో ఇంత చేసిన దానికి ఓవర్ నైట్ థింగ్స్ బెటర్ అవ్వవు. ఎకానమీ అయినా సరే, జాబ్ మార్కెట్ అయినా సరే, ఆపర్చునిటీస్ అయినా సరే, ఇది అందరూ ఎఫర్ట్ పెట్టి ఇంప్రవైజ్ చేయాల్సిన ఒక థింగ్. సో ఇందాక నేను చెప్పినట్టు మీలో ఎవరైనా హైర్ చేసుకుంటున్నారు అనుకోండి, సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వండి, న్యూబీస్కి ఛాన్సెస్ ఇవ్వండి. అటు ఇటు కాకుండా మధ్యలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి అన్నీ ఎక్స్ప్లోర్ చేయని వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఇవ్వండి. దాట్ వే వీ కెన్ హార్మనైజ్ ఎవ్రీథింగ్ అండ్ వీ కెన్ మేక్ ఇట్ బెటర్ అట్లీస్ట్ ఫర్ టుమారో. ఎనీవే అండి, చాలాసేపు చాలా ఒక ఫ్లోలో చాలా విషయాలు చెప్పా కదా. అండ్ ఇది నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను నా ఎక్స్పీరియన్స్లో చెప్పిందండి. ఫ్రమ్ అ లాట్ ఆఫ్ ఇయర్స్ నేను చూసిన దాంట్లో, నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో. సో ఇందులో ఎవరైనా పేరెంట్స్ వింటుంటే కనుక మీ కిడ్కి ఎందుకు జాబ్ రావట్లేదో ఆర్ ఏం జరుగుతుంది అని ఒక ఐడియా ఇవ్వడానికి ట్రై చేశాను. నాలాంటి వాళ్ళు ఈ స్టేజ్ని సర్పాస్ చేసి పైకి వచ్చాం కదా, ఈ స్టేజ్ ఓవర్ ద పీరియడ్ మాలాంటి వాళ్ళు చేసిన తప్పులు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. అండ్ రాబోయే నెక్స్ట్ జనరేషన్కి మీరు ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ చెప్పడానికి ట్రై చేశాను. సో హోప్ఫుల్లీ ఇది అందరికీ ఏదో ఒక రకంగా కొంచెం ఇన్ఫర్మేషనల్ ఆడియో అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేను ప్రణీత అండి. అండ్ ఇన్ని రోజులు బిగ్ బాస్సే కాక ఫర్ చేంజ్ ఇది కూడా చెప్పాలి అనుకున్నాను. సో థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. అండ్ టీ మిక్చర్ భయ్య మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేసినట్టు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వీడియోలా కాకుండా ఎడ్యుకేషనల్ ఆర్ ఇన్ఫర్మేటివ్ వీడియోలాగా ఉండాలి ఆర్ ఆడియోలా ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేసి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీకు ఇంకా గ్రేట్ఫుల్ ఉంటాను నేను. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టీ మిక్చర్ అండ్ టీ మిక్చర్ ఎంజాయ్.